తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా కేసు విచారణలో సిట్ వేగాన్ని పెంచింది. నలుగురు నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలకమైన అంశాలను వెల్లడించింది. నిందితులు నలుగురిని A2 నుంచి A5 గా, వైష్ణవి డైరీ CEO సబిల్ సమీముల్లా ఖాన్ను A8 గా పేర్కొంది. వీరంతా ఆధారాలు చెరిపేసేందుకు ఫోన్లు ధ్వంసం చేసి కొత్తవి కొనుగోలు చేసినట్లుగా గుర్తించింది. అయితే ఫోన్లు పోయాయని తప్పుడు సమాచారం ఇచ్చినట్లుగా ఆ రిపోర్టులో వెల్లడించింది. బోలేబాబా డైరీ ఉద్యోగులను అజ్ఞాతంలోనికి పంపారని కూడా వెల్లడించింది. AR డైరీ, వైష్ణవి డైరీలు అక్రమాలకు పాల్పడినట్లుగా ఆ రిపోర్టులో పేర్కొంది. నెయ్యి ఉత్పత్తి సామర్థ్యం లేకున్నా AR, వైష్ణవి టెండర్స్లో పాల్గొన్నాయని వెల్లడించింది. అరెస్టు చేసిన నలుగురిని 10 రోజుల పాటు కస్టడీకి కోరింది సిట్. ఇక తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ దర్యాప్తును వేగవంతం చేసినట్లుగా తెలుస్తోంది. నిందితులు నలుగురిని కూడా మరికొద్ది రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ కు అప్పగించాలని సిట్ కోరింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. రైట్ జమీమా, మొత్తం మీద ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు ఇష్యూకి సంబంధించి సిట్టు బృందం దూకుడు పెంచిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే నిన్న రాత్రి రిమాండ్ కి పంపించినటువంటి నలుగురు నిందితులని 10 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే సిట్ కోరిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టును ఈ రోజు ఈ సిట్టు బృందం అయితే నోటీస్ దాఖలు చేసినట్లయితే ప్రధానంగా తెలిసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే ఇంకా 10 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో వీళ్ళ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఇంకా రాబట్టాల్సిందే చాలా ఉన్నాయి. కాకపోతే ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవినీతికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా ఏఆర్ డైరీకి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఈ డైరెక్టర్లు కావడం, మొత్తం ఒక MD, ఒక CEO కావడంతోనే ప్రధానంగా వీరి దగ్గర నుంచి ముఖ్యంగా వారి నుంచి విచారణ జరపాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ దీనికి అంటే ప్రధానంగా వీళ్ళు తీసుకున్నటువంటి టెండర్లు, అంటే ప్రధానంగా గతంలో ఇచ్చినటువంటి టెండర్ల ప్రకారం కాకుండా వేరే టెండర్లని ఏర్పాటు చేసి వీళ్ళు కేటాయించినటువంటి డబ్బు ఎవరికి పంపారు, ప్రధానంగా ఎవరికి వాటాలు వచ్చాయనే దానిపై ప్రధానంగా వాళ్ళని విచారణ జరుపుతున్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు సుమారు 10 మందిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లయితే ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే 10 మందిపై కేసులు నమోదు చేసేందుకు సిట్టు బృందం ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఏంటంటే ప్రధానంగా ఇందులో టీటీడీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లయితే తెలుస్తుంది. మరోవైపు ఇటు A1 ముద్దాయికి సంబంధించి A1 కి సంబంధించి కూడా ఇప్పటికే స్ట్రిక్ట్ తేల్చేసినట్లయితే తెలుస్తుంది. కానీ దానికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ పూర్తవలేదు. దానికి సంబంధించి ఇంకా మేము ఇప్పుడే చెప్పలేమనే వదంతులో వస్తున్న పరిస్థితి కనమాట. అంటే సిట్టు ఏం చెప్తారంటే మొదటి నుంచి A1 కి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత, అంటే అందరినీ ఏదైతే ఈ నలుగురు నిందితులకు సంబంధించి వాళ్ళతో పూర్తి స్థాయిలో వాంగ్మూలం తీసుకున్న తర్వాత A1 కి సంబంధించి పూర్తిగా బయటపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీటీడీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారిని కావచ్చు, మరోవైపు టీటీడీ బోర్డు చైర్మన్ కి సంబంధించిన వ్యక్తిని కూడా దీంట్లో చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు A2, A3, A4, A5 కాకుండా A1 కాకుండా A6, A7 కూడా చేర్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. A7 లో మినిమం టీటీడీ బోర్డుకు సంబంధించిన వ్యక్తుల్ని ఇందులో చేర్చాలని ప్రధానంగా సిట్టు ఆలోచిస్తున్నట్టయితే తెలుస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్లయితే ఈ 10 రోజుల పాటు వీరిని పూర్తి స్థాయిలో జ్యుడిషియల్ కస్టడీకి తీసుకుంటే వీళ్ళు పూర్తిగా వివరాలు తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి పూర్తిగా రాబట్టే అవకాశం ఉంది. ప్రధానంగా గతంలో జరిగినటువంటి టెండర్లకు సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి డబ్బులు అందాయనే దానిపై ప్రధానంగా వీళ్ళు విచారణ జరుపుకున్నట్లయితే తెలుస్తుంది. జమీమా. Thanks for the updates, Sunil.